కీర్తనలు 119వ అధ్యాయం 89వ వచనం నుంచి 96వ వచనం వరకు. యెహోవా, నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగానున్నది. నీ విశ్వాస్యత తరతరములు ఉన్నను. నీవు భూమిని స్థాపించితివి, అది స్థిరంగానున్నది. సమస్తమును నీకు సేవ చేయుచున్నది. కావున నీ నిర్ణయము చొప్పున అవి నేటికి నీ స్థిరపడి ఉన్నవి. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషం ఇయ్యని ఎడల నా శ్రమయందు నేను నశించియుందును. నీ ఉపదేశము వలన నీవు నన్ను బ్రతికించితివి. నేను ఎన్నడను వాటిని మరువను. నీ ఉపదేశములను నేను వెతుకుచున్నాను. నేను నీవాడనే, నన్ను రక్షించుము. నన్ను సంహరింపవలనని భక్తిహీనులను నా కొరకు పొంచి ఉన్నారు. అయితే నేను నీ శాసనములను తలపోయిచున్నాను. సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించున్నాను. నీ ధర్మశాస్త్రము అపరిమితమైనది. మనం చదివినటువంటి 89వ వచనం నుంచి 96వ వచనం వరకు కీర్తన 119వ అధ్యాయంలోని 12వ భాగము, 12వ హెబ్రీ భాషలోని 12వ అక్షరమైనటువంటి లామ్ అనే దానికి ఆధారంగా పలకబడినటువంటి కీర్తనకారుడి యొక్క 8 వచనాలు. దీనిలో విశేషమైనటువంటి దానిని మనం గమనించగలిగేటట్లుగా అతడు పొందుపరిచి ఉన్నాడు. దీనిలో అతడు అంతకు మునుపు చూచినటువంటి భాగాలలో వలె ఇక్కడ కూడా 92వ వచనంలో నీ ధర్మశాస్త్రం నాకు సంతోషం ఇయ్యని ఎడల నా శ్రమయందు నేను నశించుందును. తర్వాత 94వ వచనంలో నేను నీవాడనే, నన్ను రక్షించుము. తర్వాత 95వ వచనంలో భక్తిహీనులు నా కొరకు పొంచున్నారు. భక్తిహీనులు కలుగు చేసినటువంటి ఈ 81 నుంచి 88 చదివినప్పుడు గర్విష్ఠులు, పగవారు. ఇక్కడ చెప్పబడినటువంటి మాటలు ఇక్కడ భక్తిహీనులు. అందరూ కూడా ఇటువంటి ఒక్కొక్క తెగవారు అతనిని ఏ విధంగా శ్రమపరిచారో, ఆ శ్రమలో ఎటువంటి విధంగా దేవుడు ఆశ్రయించి దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకుని అతని దేవుని వైపు చూచి అతడు రక్షణ పొంది ఉన్నాడు అనేటువంటి అంశాలు ప్రతి ఒక్క అక్షర ఆధారంగా వ్రాయబడినటువంటి 8 వచనాలలో కూడా చక్కగా కీర్తనకారుడు పొందుపరిచాడు. ఈ వచనాలలో చెప్పబడినటువంటి మాటలను ఇక్కడ 93వ వచనంలో నీ ఉపదేశం వలన నన్ను బ్రతికించితివి. తర్వాత ఈ 94వ వచనంలో నేను నీవాడనే, నన్ను రక్షించుము. సో కనుక తనకు కలిగినటువంటి శ్రమలో, భక్తిహీనులు కలుగు చేసినటువంటి శ్రమలో అతడు ఏ విధంగా దేవుని వైపు చూచి వాక్యం ద్వారా బ్రతికించబడి ఊపిరి పోసుకుని మరలా దేవుని స్తుతించగలిగినటువంటి అనుభవంలోనికి వచ్చి ఉన్నాడో చెప్తున్నాడు. అయితే అలా విశ్వసించి దేవుని వైపు చూడటానికి కలిగినటువంటి విశేషమైనటువంటి కారణాన్ని ఈ 8 వచనాల్లో చక్కగా రాశాడు. చూడండి, 89వ వచనంలో యెహోవా, నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగానున్నది. తర్వాత 90వ వచనంలో చూసినప్పుడు నీవు భూమిని స్థాపించితివి, సమస్తమును నీకు అది స్థిరముగా ఉన్నది. ఈ 89వ వచనంలో చెప్పబడినటువంటి వాక్యము ఆకాశమందున్నది, నీవు భూమిని స్థాపించితివి, అది స్థిరముగా ఉన్నది. ఇక్కడ ఈ వాక్యము ఏ విధంగా దాన్ని ఘనపరిచేస్తున్నాడంటే అది ఆకాశమందున్నది. తర్వాత ఇక్కడ దేవుడు భూమిని కూడా స్థాపించున్నాడు. ఆ భూమికి చెందినటువంటి వ్యక్తిగా తన భూమి మీద ఇప్పుడు ఈ లోకంలో జీవిస్తున్నాడు. ఈ రెండుకి యొక్క కలిగినటువంటి సంబంధంలో అతడు ఈ వచనాల్లో మాట్లాడుతున్నాడు. ఈ ఆకాశమందు నీ వాక్యము నిత్యము నిలకడగా ఉన్నది. మన ప్రభు మత్తయి సువార్త 24వ అధ్యాయం 35వ వచనంలో ఆకాశము భూమి గతించిపోవును, కానీ నా మాటలు గతించవు. తర్వాత 1 పేతురు 1వ అధ్యాయం 25వ వచనంలో నిత్యము స్థిరముగా ఉన్నటువంటి వాక్యము. చూడండి, పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. సర్వశరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును. అయితే ప్రభువు వాక్యం ఎల్లప్పుడూ నిలుచును. మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. కనుక ఈ మనిషి భూమి మీద నివసించే సమయంలో శరీర సంబంధంగా నశించిపోయేటువంటి అవకాశం ఉంది. కానీ దేని ద్వారా తను బ్రతికించబడాలని కోరుతున్నాడో ఆ వాక్యము ఆకాశముందున్నదనియో, దాని ద్వారా నిత్యము ఆ వాక్యము నిలబడుతుంది కనుక
ఆ వాక్యంతో గనక ఈ భూమి మీద నివసించుతున్నటువంటి వ్యక్తి సంబంధంలోనికి రాగలిగితే అతడు కూడా నిత్యత్వము జీవించగలిగేటువంటి అనే విధంగా దేవుడు మార్గాన్ని తెరిచి ఉన్నాడనియో అతడు గుర్తెరిగిన వాడై నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నదని అతడు తన యొక్క సంబంధాన్ని ఆకాశంలో ఉన్నటువంటి దేవునితోటి తర్వాత అక్కడ ఉన్నటువంటి నిత్యము నిలకడగా ఉన్నటువంటి వాక్యముతోటి దానికి ఆధారంగా తన జీవితాన్ని ఇక్కడ మరల్చుకొని జీవిస్తున్నట్లుగా చెబుతున్నాడు. అది అతడు ఈ లోకంలో ఉండగా అన్నిటినీ జయించగలగటానికి, శ్రమలలో ఊరట పొందగలగటానికి, తను వెళుతున్న మార్గాలలో ఆదరణ పొందగలగటానికి, ఆకాశంలో లేక పరలోకంలో ఉన్నటువంటి ఆ వాక్యము నిలకడగా ఉండి ఆ నిలకడ నిత్యుడైనటువంటి మార్పు లేనటువంటి ఆ దేవుని యొక్క స్వభావానికి అనుసారంగా పలకబడినటువంటి మాటలు కనుక తను అక్కడికి చెందినవాడుగా గుర్తెరిగి వాటి వైపు చూస్తూ ఈ లోకంలో ఉన్న వాటి మీద జయం పొందగలిగి శ్రమలలో జయాన్ని పొందగలిగిన వాడుగా ఉన్నాడు. ఈ అనుభవంతో అతడు ఈ వచనాలు చెప్తున్నాడు. నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది కనుక నువ్వు ఏ విధంగా నిత్యత్వంలో నివసించేవాడుగా ఉన్నావో ఆ వాక్యము ఆకాశమందు కూడా నిత్యముగా ఉన్నదో ఆ వాక్యం వైపు నేను ఇక్కడి నుంచి ఎదురు చూస్తుండగా ఆ వాక్యాన్ని పంపి నాతో సంబంధంలోనికి తీసుకుని వచ్చి నాలో ఆ పరలోక సంబంధమైన జీవాన్ని తీసుకుని వచ్చి దాని ద్వారా నేను బ్రతుకున్నట్లుగా చేసి అంత మాత్రమే కాకుండా ఈ లోకంలో నాకు కలిగిన శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు వాటన్నిటిలో కూడా నేను జయం పొందగలిగినట్లుగాను లేక నీ విషయమై జీవించగలిగేటట్లుగా ఉంచినటువంటి గొప్ప దేవా అని చెప్తున్నాడు. తర్వాత నీ విశ్వాస్యత తరతరములుండును. అది తర్వాత మళ్ళీ చూద్దాం. 90వ వచనంలో నీవు భూమిని స్థాపించితివి అది స్థిరముగా ఉన్నది. ఇక్కడ భూమి కూడా స్థాపించున్నాడు. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో చూసినప్పుడు ఆది యందు దేవుడు భూమిని ఆకాశమును సృష్టించినని రాయబడింది. తర్వాత సామెతలు 3వ అధ్యాయం 19వ వచనంలో చూసినప్పుడు చూద్దాం. చూడండి, సామెతలు 3వ అధ్యాయం 19వ వచనం. జ్ఞానం వలన యెహోవా భూమిని స్థాపించును, వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరచును. దేవుడు ఒక ఉద్దేశ ప్రకారంగా సృష్టించబడినటువంటి ఆయన యొక్క సృష్టి, దానిలో జ్ఞానం ద్వారా భూమిని, వివేచన ద్వారా ఆకాశాన్ని సృష్టించినాడు. ఈ ఆకాశంలో సృష్టించి దానిలో నిత్యత్వము నిలకడగా ఉండే విధంగా ఆయన వాక్యాన్ని ఉంచున్నాడు. భూమిని సృష్టించి దాని మీద మనిషిని తన సారూప్యంలో తన పోలిక చొప్పున నిర్మించి మనిషిని అక్కడ ఉంచాడు. ఇప్పుడు ఈ రెండుకి సంబంధించినటువంటి విషయాన్ని చెప్తున్నాడు. నీ విశ్వాస్యత తరతరములను అనగా మనిషిని సృష్టించి ఆ మనిషిని సృష్టించుటలో కలిగినటువంటి ఉద్దేశాన్ని నెరవేర్చే విషయంలో దేవుడు మనపక్షంగా చూపించేటువంటిది ఆయన యొక్క విశ్వాస్యత. ఉదాహరణకి ఆదికాండం 1వ అధ్యాయంలో చూసినప్పుడు ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించును, దేవుని స్వరూపమందు వారిని సృజించును, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించును, దేవుడు వారిని ఆశీర్వదించును. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునడి. సముద్రపు చేపలు, ఆకాశ పక్షులు, సముద్రము మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని వారితో చెప్పెను. ఈ భూమిని సృష్టించుటలో కలిగి దాని మీద ఉంచబడినటువంటి ప్రతి సృష్టాన్ని కూడా ఏలేటువంటి విధంగా దేవుడు మనిషిని దేవుని యొక్క సారూప్యంలో సృష్టించడం మాత్రమే కాకుండా ఆ అధికారం అంతటిని కూడా మనిషికి అప్పచెప్పాడు. అది దేవుని యొక్క భూమిని సృష్టించి స్థాపించినప్పుడు ఉన్నటువంటి ప్రణాళిక. కానీ అది మనుషుడు పాపం చేయడం ద్వారా మనము ఆకాశ పక్షుల మీద కానీ, సముద్రపు చేపల మీద కానీ, భూమి మీద ప్రాకేటువంటి ప్రతి జీవి మీద కానీ మన యొక్క ప్రభుత్వాన్ని మనిషి కోల్పోయినాడు. కానీ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు మరి మన కొరకై జగత్ పునాది వేయబడక మునుపే సిద్ధపరిచి ఉంచబడినటువంటి ఆయన మన కొరకై ఈ లోకంలోనికి ప్రత్యక్షపరచబడి మనందరం కూడా దేవుని యొక్క ప్రణాళిక చొప్పున తిరిగి మరల రాజ్యము ఏలగలిగేటువంటి స్థాయిలోనికి రాగలుగుటకు అవసరమైనటువంటి కార్యాన్ని తన కుమారుడు కల్వరి శిలువ యాగం ద్వారా పునరుద్ధానుడై తిరిగి లేచుట ద్వారా మనకు అది మరలా సంప్రాప్తికరట్లుగా చేసినాడు. ఆ విశ్వాస్యత అనేది తరతరములుండును. అంటే మనిషి తప్పిపోయినప్పటికీ తిరిగి ఆయన కలిగి ఉన్నటువంటి ఉద్దేశం నెరవేర్చబడటానికి ఉపయోగపరుచుతున్నటువంటిదే విశ్వాస్యత.
దానిని ఆ విధంగా ఆయన చేసి ఉన్నాడు కనుక దాని గురించి కీర్తనకారుడు చెప్తున్నాడు. అనగా ఆకాశములో ఉన్నటువంటి నీ వాక్యము ఇప్పుడు భూమి మీద తప్పిపోయినటువంటి నన్ను వెలిగించుట మాత్రమే కాకుండా నేను నీ యొక్క విశ్వాస్యతలో నిలబడి నీ ద్వారా ఆ ఇవ్వబడినటువంటి వాక్యం యొక్క జీవానికి ఆధారంగా ఈ భూమి మీద నీవు సిద్ధపరిచి ఉంచినటువంటి దాని యొక్క స్థిరత్వంలోనికి రాగలుగుటకు నేను కూడా నన్ను జీవింపు చేయుచున్నది అని చెప్తున్నాడు. అలా చూడగలిగి ఆ వాక్యం మీద ఆధారపడి దేవుని యొక్క విశ్వసనీయత ఆధారంగా మనం జీవించగలగటం అనేటువంటిది, నేర్చుకునటం అనేటువంటిదే మన క్రైస్తవ జీవితంలో జయించినటువంటి జీవితానికి గుర్తు. మన శక్తి ఆధారం మీద కాకుండా దేవుడు మన పక్షంగా కలిగిన ఉద్దేశాలను నెరవేర్చబడటానికి ఆయన ప్రణాళికలోనికి మనం రాగలిగి ఆయనేందు మనలో ప్రారంభించబడిన విశ్వాస కార్యంలో సంపూర్ణమగుటకు ఆయన యందు నమ్మికుంచి ఆ వాక్యమును గాయకొని దాని ప్రకారంగా జీవించగలగడానికి చేయవలసినటువంటిది ఆయన మన పక్షంగా చూపించేటువంటి విశ్వసనీయత అయినది. ఎందుకు ఆ విధంగా చేసేవాడుగా ఉన్నాడంటే ఇక్కడ ఇంకో చోట చెప్తున్నాడు. అదే భాగంలో 94వ వచనంలో, నీ ఉపదేశములను నేను వెతుకుచున్నాను, నేను నీవాడనే, నన్ను రక్షించుము. అనగా ఈ ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నటువంటి ఆ వాక్యం యొక్క ఆధారంగా నేను ఈ లోకంలో జీవం కలిగి నువ్వు కోరని విధంగా జ్ఞానవంతుడనై పరలోక సంబంధమైనటువంటి నిత్యత్వంలో ఉన్నటువంటి నీతో కూడా కలిసి ఉండగలగడానికి నేను నీ వాడను. అనగా జగత్పునాది వేయబడక మునిపే నన్ను ఏర్పరచుకున్నావు, నన్ను ఎరిగి ఉన్నావు, నన్ను పిలిచి ఉన్నావు, నీతిమంతుడిగా తీర్చున్నావు. మరలా మహిమపరిచేటువంటి ప్రక్రియలో నాలో ఈ పరిశుద్ధీకరణ కార్యాన్ని జరిగించేటువంటి దానికి అనుగుణంగా ఈ శ్రమలు సంభవించుతున్నప్పటికీ ఆ పరిశుద్ధతలో పాలు పొందుతూ ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నటువంటి వాక్యం ద్వారా నేను నడిపించబడుతున్నాను. ఎందుకంటే నేను నీ వాడను. భూమి మీద సృష్టించబడినటువంటి ప్రతి మనిషి కూడా దేవునికి సంబంధించిన వాడే. చూడండి, కీర్తనలు 24వ అధ్యాయం 1వ వచనం, భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే. కనుక ఈ లోకంలో ఉన్నటువంటి నివాసులందరూ కూడా యెహోవాకు సంబంధించిన వారే. కానీ ఎవరు ఆయనకు లోబడతారో, ఎవరు ఆయన మాట వింటారో, ఆయన చెప్పిన విధంగా ఆయన కుమారుని అంగీకరిస్తారో, ఈ ఆత్మ ద్వారా తాకబడినప్పుడు ఎవరు ఆయనకు స్పందిస్తారో వారిని ఆయన తన వారుగా గుర్తెరిగేవాడుగా ఉంటాడు. అటువంటి అనుభవంలోనికి రాగలిగినటువంటి కీర్తనకారుడు అంతకు మునుపు తన జీవితంలో ఏ విధంగా దేవుడు అతనిని వెలిగించాడో, తర్వాత తన కార్యములు మరి దేవుని యొక్క కార్యములు తనలో జరిగించడం చూచాడో, తనలో ఇవ్వబడినటువంటి ఆత్మ దేవుని సంబంధమైన సంగతులను, ఆకాశంలో ఉన్న సంగతులను తెలియపరుస్తూ తనలో ఈ లోకంలో జీవించడానికి కావలసిన ధైర్యాన్ని, స్థైర్యాన్ని నింపి అటువైపుగా పయనించేటట్లుగా చేస్తూ దేవుని యొక్క విశ్వసనీయతను రుచి చూడగలగటానికి, తనకు ఆయనతో కలిగినటువంటి సంబంధం విషయంలో ఆనందించగలగటానికి, తనకు కలిగిన పరిస్థితులన్నిటిలో కూడా భూమి మీద ఉన్నటువంటి తన జీవితంలో ఆనందించి జయం పొందగలగటానికి తన ఆకాశంలో నిత్యము నిలకడగా ఉన్నటువంటి వాక్యము అతనికి సహాయపడుతూ వచ్చింది. అయితే ఈ విషయాలలో కనుక మనం చూసినట్లయితే ఇంకొక విషయాన్ని చూడాలి. ఈ వాక్యము ఆకాశమందున్నది, తర్వాత తను భూమి మీద ఉన్నాడు. ఇవి సమస్తంలో నీకు సేవ చేయుచున్నవి. అంటే ఆకాశంలో ఉన్నవి, భూమి మీద ఉన్నవి, అవన్నీ కూడా నీకు సేవ చేసేవిగా నువ్వు నిర్ణయించుకుని ఉన్నావు. కానీ ఇప్పుడు అది జరుగుతున్నట్లుగా అన్ని చోట్ల కనిపించట్లేదు. లోకము దాని నివాసులు యెహోవావే. కానీ ప్రతి ఒక్కరూ కూడా దేవుని ఎరగటం కానీ, లేక ఎరిగిన ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క చిత్తానుసారంగా ఆయన యొక్క ఉద్దేశాలకు లోబడి జీవించడం కానీ జరగట్లేదు. అయితే ఇది దేవుని యొక్క ఉద్దేశమైనది. అంటే ఆయన సృష్టించినటువంటి ప్రతిదీ ఆకాశంలో కానీ భూమి మీద కానీ తన చిత్త ప్రకారంగా అన్నిటి ఆయనకు సేవ చేయాలని. కానీ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి సృష్టి విడుదల పొంది రక్షించబడినటువంటి, జయించినటువంటి, నమ్మదగినటువంటి విశ్వాసులందరూ కూడా మహిమపరచబడి ప్రభు అయిన యేసుక్రీస్తు మహిమలో రాజ్యాన్ని ఇక్కడ స్వీకరించి భూమి మీదను ఆకాశంలోనూ ప్రభువుగా ఉండి రాజ్యం చేసేటప్పుడు అవన్నీ కూడా తండ్రి అయిన దేవునికి సేవ చేసేవిగా చేయబడతాయి. అది ఇంకా జరగట్లేదు, కానీ జరుగుతుంది.
జరగబోయేటువంటి ప్రక్రియలో ఈ కీర్తనకారుడు తను తాను ఉంచుకొని, ఆ సముదాయంలో ఉంచుకొని, ప్రభు యొక్క సమూహంలో ఉంచుకొని, ఆయన విశ్వసనీయత మీద ఆధారపడి తను జీవిస్తూ అందుచేత చెప్పగలుగుతున్నాడు, నేను నీ వాడను, అంటే నీకు సంబంధించిన వాడను, నీ ఉద్దేశం చొప్పున నువ్వు నన్ను ఈ లోకంలో సృష్టించున్నావు, అందుచేత నీకు విశ్వసనీయత చొప్పున నన్ను రక్షిస్తావు, నన్ను భద్రపరుస్తావు, నన్ను కాపాడి ముందుకు తీసుకుని వెళతావు. ఈ విధంగా తన జీవితంలో ముందుకు సాగేటువంటి వాడుగా ఉన్నాడు. ఇంకొక విషయాన్ని కూడా మనం చూడాలి. యోబు గ్రంథం 38వ అధ్యాయం 33వ వచనం, ఆకాశపు కట్టడలను నీవు ఎరుగుదువా, దానికి భూమి మీద గల ప్రభుత్వమును నీవు స్థాపింపగలవా. అంటే ఆకాశపు మండలపు కట్టడలను వెరుగుదువా అంటే ఆకాశంలో ఉంచబడినటువంటి ప్రతిదీ కూడా ఏదైనా సరే, ముఖ్యంగా వాక్యము దేవుడైనను, ఆ దేవుని యొక్క ఆకాశంలో నిత్యము నిలకడగా ఉన్నటువంటి ఆయన యొక్క కట్టడలు నువ్వు వెరుగుగలవా. దానికి అంటే ఆకాశ మండలంలో ఉన్నటువంటి దేవునికి, ఆకాశ మండలము దేవుని చేత ప్రభావితం చేయబడినటువంటి ఆయన యొక్క శక్తి కలిగినటువంటి కట్టడలు భూమి మీద ఏ విధంగా ఉంటాయో నీకు తెలుసా అని అడుగుతున్నాడు. అంటే యోబుకి తెలియదని, లేకపోతే మనకు తెలుసంటే అది ఆ విధంగా ప్రభుత్వం చేస్తాయని అర్థం. అంటే ఆకాశ మండలములు లేక పరలోకము భూమి మీద రాజ్యం చేస్తుందని అర్థం. అనగా ఆకాశ మండలము భూమి మీద ఉన్నటువంటి శక్తి సముదాయం కంటే గొప్పది అని అర్థం. లేక అన్నిటికంటే ఉన్నతంగా ఉన్నటువంటి పరలోకం ఉన్నటువంటి మన ప్రభు అన్నిటినీ లోపరుచుకునేవాడు అని అర్థం. కనుక ఇప్పుడు దావీదు ఏం చెప్తున్నాడంటే, నేను నీ యందు విశ్వసించి ఉన్నాను, నీ విశ్వసనీయత చొప్పున నువ్వు నడిపిస్తావు. అంటే ఆకాశ మండలంలో నిత్యము నిలకడగా ఉన్నటువంటి నీ వాక్యము, ఆది యందు వాక్యముండెను, ఆ వాక్యము ఈ భూమి మీద ఉన్నటువంటి నన్ను, నాకు కలిగిన శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు, బలహీనతలు, లేక నన్ను ఆకర్షించేటువంటి ఈ లోకము, వీటన్నిటికంటే కూడా అతి ప్రభావవంతమైనంగా నాలో పనిచేయగలవు ఆ వాక్యం. ఎందుకంటే ఆకాశ మండలం యొక్క ప్రభుత్వము భూమి మీద ఇక్కడ ఉన్నటువంటి కట్టడాలన్నిటికీ మించినటువంటిది. దానికి ఉన్నతమైనటువంటి విధంగా నీ యొక్క వాక్యము నాలో పనిచేయగలదు. దానిని నేను గుర్తెరిగి ఇప్పుడు నీ విశ్వసనీయత అది నువ్వు నా పక్షంగా చూపించేది, నేను నీ వాడను, నన్ను నేను సమర్పించుకొని నీ దగ్గర ఉన్నటువంటి బంధంలోనికి నేను రాగలిగి దానిలో నేను ఆనందిస్తూ నీ వాక్యం ద్వారా నేను భద్రపరచబడి, బలపరచబడి, బ్రతికించబడి, రక్షణ పొంది ముందుకు సాగగలిగేటువంటి అనుభవం. అందుచేత ఇప్పుడు మనం చదివినటువంటి వాక్య భాగంలో ఆఖరి వచనంలో 96వ వచనంలో సకల సంపూర్ణతకు పరిమితి కలదు. అంటే ఈ లోకంలో దేనికైనా ఒక పరిపూర్ణత ఉంటే దానికి పరిమితి ఉన్నది. అది అంతకు మించి ఇంకా ఎక్కువ మనం ఏమీ చూడలేము అన్ని విషయాలలో కూడా. కానీ నీ ధర్మశాస్త్రోపదేశము అపరిమితమైనది. ఎందుకంటే అది వాక్యము ఆకాశమందు ఉన్నది, భూమికి సంబంధించింది కాదు ఆ పరిమితి, అది పరలోకానికి సంబంధించినది. అది మనిషి యొక్క జ్ఞానమునకు, బుద్ధికి అగోచరమైనది. అందుచేత అది అపరిమితం. ఈ అపరిమితమైనటువంటిది కనుక నీ వాక్యము నాకు ఈ లోకంలో కలిగిన నా శరీర సంబంధమైనటువంటివి కానీ, లేక పగవారు నాకు తీసుకొచ్చేటువంటి ఇబ్బంది కానీ, లేక భక్తిగా ఉన్నామని చెప్పుకుంటూ భక్తిహీనంగా జీవించేటువంటి నీ అందరి శక్తిని ఆశ్రయించిన వారు నాకు కలుగజేసే ఇబ్బందులు కానీ, వాటన్నిటి మీద నేను జయం పొందగలిగే విధంగా ఈ ఆకాశ మండలపు కట్టడ భూమి మీద ఉన్నటువంటి నన్ను వశపరుచుకొని నేను జయించగలిగేటట్లుగా, నీ కొరకు జీవించగలిగేటట్లుగా, రాబోయే దినాలలో మీ కుమారుడైన యేసుక్రీస్తు మహిమతో వచ్చి భూలోకంలోనివి ఆకాశంలోనివి అన్నిటినీ ఏకముగా సమకూర్చుకొని ప్రభుత్వం చేసేటువంటి సమయంలో దానిలో నేను కూడా స్వాస్థ్యాన్ని పొంది నేను జీవించగలిగేటట్లుగా ఆకాశ మండలం ఉన్నటువంటి నీ వాక్యము నిత్యము నిలకడగా ఉన్నటువంటిది నీ గుణమైనటువంటి విశ్వసనీయత చొప్పున నన్ను నీ వాడుగా ఏర్పరచుకునే దానిని బట్టి నాలో నీ కార్యము జరిగించుతూ నన్ను చక్కగా నడిపించుతూ నాకు రక్షణలోనికి ముందుకు సాగించుతున్నది. చూడండి, ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం, ఆకాశ మందు తన కొరకై మేడగదులు కట్టుకుని వాడును, అంటే దేవుడు. ఆకాశ మండలమునకు భూమి యందు పునాదులు వేయవాడును, ఆయనే. ఈ ఆకాశ మండలంలో అంటే భూమి మీద నుంచి సిద్ధపరిచినటువంటి సంపూర్ణ సిద్ధి పొందినటువంటి ఆత్మలు భూమి మీద తయారు చేయబడి సిద్ధపరచబడి
ఆకాశ మండలంలో రాబోయే దినాలలో రాజ్యం చేయటానికి పనికి రాగలిగిన విధంగా సిద్ధపరిచే దేవుడు అని అర్థం. సముద్ర జలంలోను పిలిచి వాటిని భూమి మీద ప్రవహింపజేయవాడును ఆయనే. ఆయన పేరు యెహోవా. దీనిలో మనకు కలిగిన భాగం భూమి యందు పునాదులు వేయవాడు ఆయనే ఆకాశ మండలానికి. అంటే రాబోయే దినాలలో ప్రభువైన యేసుక్రీస్తుతో కూడా కలిసి ఆకాశ మండలంలో ఉన్నటువంటి అధికారము, ఘనత, మహిమ కలిగి అపవాది అతని దూతలందరినీ కూడా పడగొట్టి వీరు వారి స్థానాన్ని ఆక్రమించుకొని జీవించగలగటానికి భూమి మీద దానికి పునాదులు వేస్తున్నాడు. ఇప్పుడు ఈ కీర్తనకారుడు చెప్తున్నటువంటిది ఏంటంటే, ఆకాశమందు నీ వాక్యము నిలకడగా ఉన్నది, నీవు భూమిని స్థాపించున్నావు, ఇవన్నీ కూడా నీకు సేవ చేస్తున్నాయి. రాబోయే దినాలలో భూమి మీద ఉన్నటువంటి నేను ఇప్పుడు ఆకాశమందు ఉన్నటువంటి నీ యొక్క వాక్యం యొక్క ప్రభుత్వం ద్వారా నడిపించబడి రాబోయే దినాలలో నువ్వు ఆకాశ మండలానికి ఏదైతే ఒక ప్రభుత్వం నిర్వహించడానికి నువ్వు భూమి మీద కడుతున్నావో, పునాదులు వేస్తున్నావో, అది నేను చూస్తూ నేను నీలో దాగి ఉండి నీ విశ్వసనీయత చొప్పున నువ్వు నన్ను ఏర్పరచుకునే దానిని బట్టి నేను ముందుకు సాగుతున్నాను అని చెప్తున్నాడు. ఇప్పుడు 93వ వచనంలో 94వ వచనంలో నీవు నన్ను బ్రతికించితివి, నేను ఆకాశ మండలంలోనికి లేవనెత్తబడి ఆ వాక్యము ద్వారా భద్రపరచబడి జీవింపచేస్తాను అనేటువంటిది నాకు ఈ లోకంలో కలుగుతున్నటువంటి శ్రమలు, ఇబ్బందులన్నిటిలో కూడా ఆ పరలోక జీవం నాలో పనిచేయటానికి, ఇక్కడున్న వాటి మీద జయం పొందగలగటానికి నాకు సహాయపడుతుంది. నేను నీ ఉపదేశములను వెతుకుతున్నాను, నేను నీ వాడను, నువ్వు నన్ను నేర్పరచుకున్నావు, నీ కుమారుని యొక్క ప్రశస్త రక్తం ద్వారా నన్ను కొన్నావు, నువ్వు సొత్తుగా చేసుకున్నావు, నేను నీ యందు నిలబడి ఉన్నాను కనుక ఆయన నా కొరకు చనిపోయి ఉన్నాడనేది మాత్రమే విశ్వసించటలేదు, కానీ నేను ఆయనతో కూడా చనిపోయి ఉన్నాను కనుక నేను నీ వాడను. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు క్రీస్తు వాడు కాడు. అలా కాకుండా నేను ఆయనలో ఐక్యపరచుకొని ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞలను గైకొంటూ జీవించుతున్నాను కనుక నేను నీ వాడను కనుక నీవు నన్ను బ్రతికించి ఆకాశమండలమందు నిత్యము నిలకడగా ఉన్న ఆ వాక్యం యొక్క ప్రభావం చొప్పున భూమి మీద ఉన్నటువంటి శ్రమలు కానీ ఇబ్బందులు కానీ వీటి మీద నేను జయాన్ని పొందగలిగి ఈ అపరిమితమైన దానిని యొక్క రుచిలోనికి నేను రాగలిగేటట్లుగా నన్ను నడిపించు ప్రభువా అని ప్రార్థిస్తున్నాడు. ఈ ఆకాశ మండలపు వెలుగు, పరలోక సంబంధమైనటువంటి జీవం ద్వారా మనం జీవించుటనే అనుభవాన్ని భూలోకంలో ఉన్నటువంటి మనం చక్కగా రుచి చూడగలిగినట్లయితే దేవుడు మన జీవితాలలో తీసుకురావాల్సినటువంటి శాశ్వతమైన మార్పుకు తదనుగుణంగా మన జీవితాలు మార్చబడతాయి. ఆ అనుభవంలోనికి రాగలుగుటకు దేవుడు మన పక్షంగా కృప చూపించునుగాక. ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీకెంతో వందనాలు. మీరు ఇచ్చిన ఈ వాక్య భాగాన్ని మా కొరకే ఆశీర్వదించండి. మీరు కోరిన విధంగా రాబోయే దినాలలో ఆకాశ మండలపులో నిత్యత్వము నిలకడగా ఉన్న వాక్యం యొక్క ప్రభావం ద్వారా మా జీవితాలు చక్కగా కట్టబడగలుగుటకు కావలసిన కృపను ప్రసాదించమని మా రక్షకుడు ప్రభువైన యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.